150 మంది వాలంటీర్స్ పనిచేసి $1 కాదు, అమెరికాలోను ఇండియాలో కూడా ఒక ఈవెంట్ ఎలాగో కూడా చేయొచ్చా అని చెప్పేసి ఒక చర్చకు దారితీసి ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ చేసినందుకు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా శిరస్సు నుంచి నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. అమెరికాలో తెలుగు ఉన్నంత కాలం మన నాట్స్ డాలర్స్ తెలుగు వేడుకలో ఒక చరిత్రలో నిలిచిపోయింది అని చెప్పడంలో మాత్రం ఏమాత్రం సందేహం లేదు. చాలా గర్వంగా ఉంది మన టీం అందరినీ చూస్తే కూడా. ఈవెంట్ అయిపోయిన తర్వాత మా పీఓడి కావచ్చు, ఈసీ కావచ్చు, నాట్స్ ఒక చిన్న మెసేజ్ పంపించడం జరిగింది. ఆ మెసేజ్ లో ఒకటే చెప్పాం, 150 మంది వాలంటీర్స్ అని మాత్రం ఎప్పటికీ పిల్లలు, వీళ్ళందరూ కూడా 150 మంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా దేవుడు ఇచ్చిన ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంత గొప్పగా అంత చక్కగా ఈ ఈవెంట్ నిర్వహించి ప్రతి ఒక్కరు కూడా హోల్ హార్టెడ్ గా బ్లడ్ పెట్టి 4 నెలల కుటుంబం మొత్తం కూడా వెచ్చించి ఇంత బ్రహ్మాండమైన ఈవెంట్ చేశారు. దానివల్ల ఈ ప్రపంచం మొత్తం కూడా మన ఈవెంట్ గురించి చెప్పగలుగుతున్నారు. అలానే చాలా మంది ఫోన్ చేశారు, నేషనల్ ఆర్గనైజేషన్ కావచ్చు, లోకల్ ఆర్గనైజేషన్ కావచ్చు, మీరు ఎలా చేయగలిగారు ఈవెంట్, ఎట్లా ఇంత పెద్ద సక్సెస్ ఎలా చేయగలిగారు అని చెప్పేసి. ఒకటే చెప్పాం, 100 మంది కావచ్చు, 150 మంది కావచ్చు, లైక్ మైండెడ్ పీపుల్ ఒక టీంలో ఉంటే అది 10,000 మంది కాదు, 20,000 మందికైనా సరే ఈవెంట్ చేసి చూపించవచ్చు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా నన్ను నమ్మి ఈ కన్వీనర్ బాధ్యతలు అప్పగించినటువంటి నాట్స్ ప్రెసిడెంట్ బాపు నూతి గారు, అలానే సెక్రటరీ రవి తాండ్రా గారు, అలానే మన చేఎస్ టీం మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈ ఈవెంట్ చేయడం ఇంత సులభం కాదు. మొన్న నేను ఆ ఈవెంట్ లో చెప్పినట్టు చాలా ఛాలెంజెస్, చాలా ఓవర్కమ్ అయ్యాం, కానీ మనం చేసి చూపించాం. ఎందుకంటే ఒక మంచి తరతరాలు గుర్తుండిపోయే ఒక ఈవెంట్ చేయాలి అని చెప్పేసి మనం ఒక మంచి ఈవెంట్ చేయగలిగాము. చాలా సంతోషంగా ఉంది. అలానే రవి తాండ్రా గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. తాను బాపు గారు, నేను కావచ్చు, మన టీం అందరం కూడా చాలా కష్టపడ్డాం. అలానే రవి తాండ్రా గారు ముందుండి పాపం రాత్రి లేదు పగలు లేదు, ఎన్నో రాత్రులు నెలలేని రాత్రులు గడిపారు. చాలా థ్యాంక్ యూ రవి గారు, మీరు లేకపోతే ఈవెంట్ లేదండి, ముందు చెప్తున్నాను. చివరిగా ఇక్కడికి వచ్చినటువంటి మా నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇందాక మాట్లాడుతున్న వాళ్ళ పిల్లలు సాగర్కి మయామి నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. ఇంతకంటే ఎక్కువ టైం తీసుకోను. మరొకసారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. హ్యాపీగా రిలాక్స్డ్గా ఈవెంట్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.